మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి. కానీ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు ఒక ఆర్డర్స్ రిలీజ్ చేసింది. ఏమని రిలీజ్ చేసిందని అంటే, ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ యూ దట్ ఇన్ కేస్ ఆఫ్ ప్రెజెంట్లీ అండర్ ఇన్వెస్టిగేషన్ ఇన్ దిస్ పోలీస్ స్టేషన్ వేర్ ఇన్ హ్యాస్ బీన్ అబ్జర్వ్డ్ దట్ ఎ యూజర్ ఆపరేటింగ్ an account handle or your platform has posted abused as hateful content targeting the honorable chief minister. 100% శిక్షా రూలే. ముఖ్యమంత్రి ఎవరు అంటే తప్పుగా మాట శిక్ష. కానీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది ఏ ముఖ్యమంత్రి గురించి అని అంటే, హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారిని ఎవరన్నా ఏమన్నా అన్నారనుకో, వాళ్ళ మీద మేము పెద్ద చర్య తీసుకుంటాము అని చెప్పేసి బాజాప్త తెలంగాణ గవర్నమెంట్ జీవో విడుదల చేసింది. మరి తెలంగాణ ముఖ్యమంత్రి, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాత్రమే అంటే ఎందుకు? కర్ణాటక ముఖ్యమంత్రి అన్నా మేము చర్యలు తీసుకోవాలని ఉండాలి. ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి మీద మాట్లాడినా కానీ మేము చర్యలు తీసుకోవాలా అని ఉంటే మేము సంతోషించేటోళ్ళం. కానీ చంద్రబాబు నాయుడుకు మాత్రమే ఆయననేమన్నంటే మేము ఊకోము, తెలంగాణ ముఖ్యమంత్రి ఏమన్నా మేము ఊకుంటాము, మాజీ ముఖ్యమంత్రి ఏమన్నా మేము ఊకుంటాము, కానీ చంద్రబాబు నాయుడుగా మాత్రం ఏమన్నా ఉంటే మేము ఊకోమని చెప్పేసి ఈరోజు బాజాప్తా జీవో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు జీవో రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఎంత దౌర్భాగ్యం, ఎంత దరిద్రం ఇది. ఎక్కడో పక్కనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి పేరు లేకుండా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకటే పేరు పెట్టి ఈరోజు ఆయననేమనంటే మాత్రమే చర్యలు తీసుకుంటామని పోలీస్ డిపార్ట్మెంట్ ఇటువంటి ప్రకటనలు ఎంతవరకు కరెక్ట్? ఈ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డా లేకుంటే చంద్రబాబు నాయుడా? ఎవరు ముఖ్యమంత్రి ఉన్నారు ఇక ఈ రాష్ట్రంలో? 1200 మంది విద్యార్థులు తమ ప్రాణాలను ఈరోజు పణంగా పెట్టి తెచ్చుకున్న తెలంగాణలో ఆయన నియమనిస్తే మేము ఊకోమని తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా అంటది? ఇక హోంమంత్రి శాఖ ఎవరి దగ్గర పెట్టుకుండు? రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకుండు. కాబట్టి నా గురువుని నన్నంటే అనండి, జీవో అట్నే ఉంది. రేవంత్ రెడ్డి పేరు లేదు ఇలా, కేవలం చంద్రబాబు నన్నేమనంటే అనండి, కానీ నా గురువును మాత్రం ఏమనద్దు అన్నట్టున్నది జీవో. ఎంత అన్యాయం, ఎంత దౌర్భాగ్యం ఇది! ఎవరి పాలన నడుస్తుంది తెలంగాణలో? ఈ రోజు ఓటుకు నోట్ల రెండో ముద్దాయిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర హోంశాఖలో, ఈ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ కు ఒక ముద్దాయిగా ఉన్న ఓటుకు నోట్ల ఏటుగా ఉన్నటువంటి వ్యక్తిని ఏమన్నంటే మేము మూకమని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు ఈ విధంగా రేపు నేను ఛాలెంజ్ చేస్తున్నా. రేపటి దినాల 2 డిమాండ్స్. ఒకటి, పొంగిలేటిని ఇమీడియట్ గా మంత్రి పదవికి వెళ్ళి తీసేయాలి. రెండో పాయింట్, ఉద్యోగులందరినీ సస్పెండ్ చేయాలి. అది. ఇంకోటి, దీన్ని ఇందులో ఒకటి మార్పు చేయాలి పోలీస్ డిపార్ట్మెంట్. అంటే అందరి ఏ ముఖ్యమంత్రి అన్నా కానీ మేము ఛార్జెస్ తీసుకుంటాము, చంద్రబాబు నాయుడు మాత్రమే కాదు, ఏ ముఖ్యమంత్రి అయినా మేము యాక్షన్ తీసుకుంటాము అని చెప్పేసి ఇంకో జీవో రిలీజ్ చేయాలి, లేకుంటే ఈ జీవోను రద్దు చేయాలి. దీనిపైన రేపు A2గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన మొత్తం ఆడియోలు పెట్టుకొని రేపు DGP ఆఫీస్ ముందు నేను భేటీ చేస్తా, ఈ జీవో రద్దు చేయకుండా పోలీస్ డిపార్ట్మెంట్ ఛాలెంజ్ చేస్తూ సెలవు తీసుకుంటారు. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.